హలో గైస్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే సమురాయ్ ఫ్రైస్ అయితే బాటిలింగ్ అయితే ఇద్దాం. సో ఆల్రెడీ కొన్ని పీసెస్ బాటిలింగ్ చేసి ఉండే, సో ఇంకో కొన్ని పీసెస్ అయితే బాటిలింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఆల్రెడీ అది బాటిలింగ్ స్టేజ్కి అయితే వచ్చేసినాయి. బాటిలింగ్ స్టేజ్ మీనింగ్ ఏం లేదు, సో సపరేట్ చేయడం అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి సేల్కి చూపిస్తా. సో ఇక్కడ సపరేట్ చేసిన ఫిమేల్స్ ఇవి బ్లూ డంబో. సో బ్లూ డంబో గిట మన దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఒక 2 ఫీమేల్స్ అనేది అయితే ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ సొరారిటీ ట్యాంక్ ఎవరైనా మెయింటైన్ చేద్దామని అనుకుంటే వాళ్ళకైతే బెస్ట్ ఫీమేల్స్ అనమాట. మీరు బయట నుంచి ఫీమేల్స్ తీసుకుంటే కొట్లాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిన్స్ అవన్నీ తెగిపోయి, ఇవన్నీ ఒకటే సేమ్ బ్యాచ్ కాబట్టి సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండవు, కలిసిమెలిసి ఉంటాయి. అండ్ గప్పీస్తో పాటు ఇటు వేసుకోవచ్చు, గప్పీస్, టెట్రాస్ ఇలాంటి వాటితో కానీ. అండ్ మేల్స్ మాత్రం వేసుకోవచ్చు ఫిమేల్స్ ఉన్న ట్యాంక్లో. అండ్ ఇక్కడైతే ప్లాటినం డంబో అయితే ఉన్నాయి. సో ఇవి జస్ట్ నౌ వీటిని ఒకటే దాంట్లో అయితే వేసేసిన అనమాట. సో ట్యాంక్స్ స్పేస్ లేదని చెప్పి ప్రజెంట్ అయితే ఇవి ఒక ట్యాంక్లు అయితే ఉన్నాయి, అంటే టబ్బులు అయితే ఉన్నాయి. ఇవి 25 లీటర్స్ టబ్. అండ్ ఇప్పుడైతే సమ్మురాయ్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు సమ్మురాయ్ ఫ్రైస్. ఇవి బాటిలింగ్ స్టేజ్కి అయితే కొన్ని అయితే వచ్చేసినాయి. అండ్ అప్పుడే కొన్ని వాటికైతే మనకైతే వైట్ ఎయిట్ గిట్ట స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఆల్రెడీ దీంట్లో 2 pairs అయితే సోల్డ్ అనమాట. అంటే లైక్ ఈ బాటిలింగ్ చేయకముందుకే సోల్డ్, ఎందుకంటే వాటికి ఆల్రెడీ వైట్ ఇయర్స్ అయితే వచ్చినాయి. సో వైట్ ఇయర్స్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి సో ఒక బ్రదర్ అయితే వాటిని అయితే తీసుకుంటూ, సో నేనైతే వాటి డిస్ప్లే చూపిస్తాను. మేల్స్కి ఫీమేల్స్కి అయితే వైట్ ఇయర్ అయితే వచ్చినాయి. సో వాటిని గిట్ట అయితే చూపిస్తా. అండ్ వీటికి ఎప్పుడైతే ఒక్కొక్కటి అయితే పట్టుకుందామో, సో బాటిలింగ్ చేయడం అంటే ఏం లేదు, వీటికి సపరేట్ చేస్తేనే వీటికి ఫిన్నేజ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకైతే తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు వైట్ ఇయర్స్. సో 2 సైడ్ వైట్ ఇయర్స్ వచ్చే బ్లడ్ లైన్ అనమాట. సో రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయితే మనకైతే వైట్ ఇయర్స్ గిట్ట వస్తున్నాయి. అండ్ మంచి మంచి ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి. కొన్ని మ్యాక్సిమం సమ్మురాయ్ ప్యాటర్న్స్ ఇక్కడ గిట్ట చూసుకోవచ్చు. సో మెయిన్ దాని గిట్ట బాటిలింగ్ అయితే వేయాలి. సమ్మురాయ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, మంబా ప్యాటర్న్స్ గిట్ట వస్తున్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ అయితే బాటిలింగ్ అయితే వేయాలి. సో బాటిలింగ్ మళ్ళీ లేట్ అయిపోయిందంటే మళ్ళీ కొట్లాడతాయి. అండ్ వాటర్ చేంజింగ్ వచ్చేసి అయితే వీటికి నేనైతే ఇప్పుడైతే చేయట్లేను. సో కంప్లీట్ వాటర్ చేంజింగ్ చేసిరు అని అంటే సో చలో ఫైట్ అనమాట. ఒక్కొక్కటి కొట్లాడి మరి రప్పా అవుతాయి, మొత్తం టైల్స్ మొత్తం చీర్పారైతే అయిపోతాయి. సో బాటిలింగ్ ఏ టైంలో పడితే ఆ టైంలో వేయొద్దు. అండ్ అన్నిటికీ పర్ఫెక్ట్ స్టార్ట్ టైల్స్ ఇరిగిట్ వచ్చినాయి. అండ్ ఈరోజు చూసుకోవచ్చు ఏదో రెడ్ సమ్మురాయ్ లానే కొద్దిగా వెళ్ళింది. అండ్ ఇంకా ప్యాటర్న్స్ అవన్నీ రాలేవు. సో ఇది సైజెస్ అనేది దీంట్లో మ్యాటర్ అయితే కాదు, అంటే కొన్ని సైజెస్ అనేది తొందరగా పెరుగుతాయి. సో వాటిని అయితే షూటర్స్ అంటారు. సో కొన్ని అయితే స్లోగా అయితే మెల్లగా పెరుగుతాయి అనమాట. అది క్రౌడ్ అనేది ఎక్కువ ఉండే దాన్ని బట్టి సైజెస్ అనేది అయితే చిన్నగా పెద్దగా అయితే అవుతుంటాయి. అండ్ అది కామన్ అనమాట. సో ఒక బ్యాచ్లో మోర్ దెన్ 100 ఫ్రైస్ ఉన్నాయంటే సో అవి అయితే అట్లా పెరుగుతాయి అనమాట. అంతే, సైజెస్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మనకి మ్యాక్సిమం అన్ని ఫ్రైస్ ఓన్లీ అవి గిట ఒక 5 పీసెస్ ఏమి ఉంటాయి, 5 to 7 పీసెస్ ఏమి ఉంటాయి. సో కొద్దిగా సైజెస్ చిన్నగా ఉన్నాయి అంతే. మిగతా అన్నీ అయితే మంచి పెద్ద సైజెస్లో అయితే ఉంటాయి. సో గ్రోత్ వీటికైతే ఇన్ని రోజుల నుంచి అయితే మొయినా అయితే ఫీడింగ్ చేసి ఉండే. సో మొయినా తప్పే వేరే ఫీడ్ చేయలే. డ్రై ఫుడ్లో వచ్చేసేసి ప్రిన్స్విన్ అండ్ దాని తర్వాత అప్పుడప్పుడు నా దగ్గర మస్కిటో లార్వాస్ యొక్క ఫీడ్ అయితే ఉంది. సో ఆ ఫీడ్ గిట్ట ఫీడింగ్ అయితే వేసి ఉండే. అండ్ చలో ఇప్పుడైతే వీటిని అయితే పట్టుకుందాం. ఆ ట్యాంక్లో అయితే వేసి చూపిస్తా. ఏవైతే మేల్స్ సార్టింగ్ చేస్తున్నానో, బాటిలింగ్ చేస్తున్నానో వాటిని అయితే చూపిస్తాను నేను ఇప్పుడు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు వీడైతే ఫ్లేరింగ్ అయితే చేస్తుండు. అండ్ అన్నిటిని అయితే సపరేట్ చేసిన. ఇంకా స్టార్ట్ టైల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో వాటర్ అనేది ఇట్లా ఉండాలి. సో డిచ్ బ్రౌన్ కలర్లో అయితే ఉంటే సో మంచి కలరేషన్స్ అండ్ అయితే వస్తాయి. అండ్ దీనికి వైట్ ఇయర్ అయితే వస్తుంది. వీటి పేరెంట్స్ అన్నీ వైట్ ఇయర్ జెనెటిక్స్. సో ఇవి ఇంకా చిన్న ఏజ్ కాబట్టి వీటికైతే ఇంకా వైట్ ఇయర్స్ అయితే రాలేవు. సో ఆల్రెడీ కొన్ని బ్యాచెస్లో అయితే మనకైతే వచ్చినాయి. సో దీనికి వైట్ ఇయర్ అయితే ఉంది. అండ్ సో వీడికి గిట్ట వైట్ ఇయర్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం చాలా పీసెస్కి అయితే వైట్ ఇయర్స్ వచ్చినాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ 2 పీసెస్ సెలెక్ట్ చేసిన వాటికి గిట్ట వైట్ ఇయర్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ సో వీడియో అయితే ఇంతే. అండ్ మీకు గిట్ట ఏమన్నా కావాలి బెటాస్లో సమ్మురాయ్ కావాలి అనుకుంటే సో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో అయితే వెళ్దాం. బాయ్ బాయ్.